హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మార్నింగ్ అయితే 7 అయిపోయింది. ఇంకా మేమందరం అయితే ఫ్రెషన్ అప్ అవ్వడం స్టార్ట్ చేసేసినాం. ఎందుకు ఎక్కడికి ఇంకా ఇక్కడైతే భవానీ, వైషు వాళ్ళు వీళ్ళందరూ రెడీ కావడం స్టార్ట్ చేసి చూస్తా మా సెకండ్ అక్క కూడా వచ్చేసింది. ఇంకా ఆమె వచ్చినాకల్లా ఇంకా టోటల్గా రెడీ కావడం స్టార్ట్ అయింది. ఇంకా నేనైతే ఇక్కడ ఫుడ్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి చపాతీ అయితే నేను ఇంకా మా చెల్లె చేస్తున్నాం. హార్డ్ వర్క్ మేమిద్దరం. ఇంకా చపాతీ కూడా అయిపోయినాకల్లా చిన్నోనికి స్నానం చేయించి తెస్తే నేనైతే జల్దీ వానికి కూడా రెడీ చేయించేసి ఇంకా మేమైతే ఫైనల్గా మొత్తం ప్యాకింగ్ అవన్నీ వేసేసి వెళ్ళడానికి రెడీగా ఉండే. ఇంకా ఆటో బుక్ చేసి ఆటో కూడా వచ్చింది. ఇంకా 2 ఆటోల్లో డివైడ్ అయిపోయి మేమైతే ఇక్కడ MGBS బస్ స్టాండ్కి వచ్చేసినాం బస్ కోసం. ఇంకా ఇక్కడ బస్ కోసం వెయిట్ చేసినాం. బస్సు దొరికినాకలా కూర్చొని పోయి వెళ్ళిపోతాం. ఇంకా బస్ వెయిట్ చేసుకుంటే బస్ కూడా మాకు దొరికేసింది. ఇంకా మేము బస్లో కూర్చున్నాము. ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం మేము మళ్ళీ ఇట్లా ఫ్యామిలీ ఏదైనా ఇట్లా ఒకేషన్ టైప్ పెట్టుకొని మేము వెళ్తున్నాము. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అక్క వాళ్ళ కొడుకు చిన్నోంది పుట్టెంటికలు తీయాలి కదా 9 months లోపల. ఇంకా వెళ్తున్నాం ఎక్కడికంటే తుల్జాపూర్కి వెళ్తున్నాం. అక్కడనే వానికి పుట్టెంటికలు తీస్తారు. ఇంకా మేమందరం అయితే వెళ్తున్నాం. ఇంకా మీరు కూడా మాతో ఉండి ఇంకా మేము ఉండి బస్ నుంచి అయితే ఇక్కడ డాబా దగ్గర ఆగినాము. ఇక్కడ టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడైతే డాబా కాడికి వచ్చినాం. ఇంకా మేము లంచ్ చేసేసి వెనకాల కొంచెం ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ కొంచెం ఆడి మేమైతే మళ్ళా బస్లో స్టార్ట్ అవుతాం. సో ఫైనలీ మేమైతే తుల్జాపూర్కి ఎంట్రీ ఇచ్చేసినాం. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసినాం అంటే ఇక్కడ రూమ్లకి. ఇంకా సమ్మర్ టైంలో మన ఇంటిని వదిలి వేరే దగ్గర ఎక్కడికైనా వెళ్ళడం అనేది నిజంగానే చాలా 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 హార్డ్ అయిన డిసిజన్. మేము ఇంట్లో ఉండడం బెటర్ అని చెప్తా. సాహసం చేసి మేము వచ్చినాము. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి బస్సు ఎక్కి వచ్చినాకల్లా డైరెక్ట్ అక్కడ నుంచి మళ్ళీ తుల్జాపూర్కి 1 minute కూడా లేకుండా టైం డైరెక్ట్ వచ్చేసింది. మేము ఎక్కేసి వచ్చేసినాం. ఇంకా అసలు అక్కడ టైమే లేకుండా అయిపోయింది. మొత్తం ట్రావెల్. అసలు ఈ సమ్మర్ టైంలో మొత్తం వెసి ఇచ్చి గలీజ్గా. సరే, ఇప్పుడైతే మేము డిన్నర్ కూడా చేసేసినాము. ఇంకా డే మొత్తం నేను మీకు చూపించిన, నేను ఎట్లా ట్రావెల్ చేసిన, నేను ఏంది అనేది. ఇంకా పూజ అయితే రేపు మార్నింగ్ ఉంది. పండిత్ గారు 2 o'clockకే లేచి రెడీ అయ్యి 3 o'clock కల్లా టెంపుల్కి వెళ్ళాలి పూజకి అని చెప్పారు. ఇంకా రేపటి వీడియో ఏంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.